ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇంత మండుటెండలో ఇంత దూరం ప్రయాణం చేసి ఎండకు భయపడకుండా నాతోని కలిసి ర్యాలీలో నడిచి వచ్చినందుకు కాంగ్రెస్ కార్యకర్తలకు అందరు కాంగ్రెస్ సోదర సోదరిమణులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారం. ముఖ్యంగా తాయర్ సాబ్ అన్ని చెప్పిండు. మీరు గత 10 సంవత్సరాల నుంచి చూసిండ్రు, ఎక్కడ కూడా అభివృద్ధి అనేది కానరాలేదు. కేవలం ఎలక్షన్ల ముంగట కొన్ని గల్లీలలో సీసీ రోడ్లు వేసి అంతే చేసిన తప్ప ఇదొక డివైడర్ కట్టిండ్రు. ఆల్రెడీ ఇది నేషనల్ హైవేల 50 కోట్ల బడ్జెట్ దీనికి శాంక్షన్ ఉన్నది. అయినా కూడా మళ్ళీ వారు 3 కోట్లు శాంక్షన్ చేసుకొని 3 కోట్ల రూపాయలు దండుకోవడానికి ఈరోజు డివైడర్ కట్టింది. అదే రోడ్డు వైడనింగ్ మాత్రం చేయలేదు. కొన్ని రోడ్డు మీద డాంబర్ పోల్చిండ్రా అంటే రోడ్డు మీద డాంబర్ కూడా పోయలేదు. ఎంతో మంది మోటార్ సైకిల్ మీదకి వెళ్ళి పడి యాక్సిడెంట్ అయ్యి కాలు విరిగిపోతా ఉన్నాయి. మరి ఇంకా చూస్తే గతంలో ఇక్కడ చేసినటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉన్నదో కృష్ణారెడ్డి గారు బతికుండగా అర్జున్ వాడకు పోవడానికి బ్రిడ్జ్ దానికి ఇనాగరేషన్ దానికి ఫౌండేషన్ చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ఆ బ్రిడ్జ్ కూడా లేదు. ఎప్పటికీ అక్కడ నెహ్రూ నగర్ పోతే ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది. తర్వాత మోరీలు, ముఖ్యంగా మోరీలలో పెద్ద మోరీలు లేక అన్ని వర్షం పడితే నీళ్ళన్నీ రోడ్డు మీదకి వస్తూ ఉన్నాయి. ఇట్లాంటి వాటిని దృష్టిలో ఉంచుకొని మనము ఈ 5 సంవత్సరాల్లో నారాయణఖేడ్ మున్సిపాలిటీని అద్దంలా తీర్చిదిద్దాలని చెప్పేసి మీ అందరికీ ఒక ప్రణాళిక రూపంగా ముందుకు పోవాలని చెప్తా ఉన్నాం. అభివృద్ధికి ఏది అడిగితే అది ఇవ్వడానికి రేవంత్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారని చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక బడ్జెట్ తీసుకొని వచ్చి నారాయణఖేడ్ అభివృద్ధి చేసే విధంగా మనమందరం కృషి చేయాలని చెప్పేసి మీకు అందరికి చెప్తా ఉన్నా. తర్వాత నన్ను ఒక్కరిని గెలిపిస్తే కాదు, ఇప్పుడు మళ్ళా పార్లమెంట్ ఎలక్షన్లలో మన ఎంపీగా సురేష్ కుమార్ షెట్కార్ గారు హైదరాబాద్ నుంచి పోటీలో ఉన్నారు. గతంలో మనము 50,000 మెజార్టీ ఇచ్చి సురేష్ కుమార్ షెట్కార్ గారిని ఎంపీగా గెలిపించుకోవడం జరిగింది. ఈ రోజు కూడా మరొకసారి మనకు అవకాశం వచ్చింది. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి మరొకసారి సురేష్ కుమార్ షెట్కార్ గారిని మనము అత్యధిక మెజార్టీతోని ఎంపీగా గెలిపించుకుంటే మళ్ళా కేంద్ర నిధులు ఢిల్లీకి వెళ్ళి కూడా ఫండ్స్ తీసుకొని వచ్చి నారాయణఖేడ్ అభివృద్ధి చేసే విధంగా అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి మీరందరూ సురేష్ కుమార్ షెట్కార్ గారికి చేతి గుర్తు కోటేసి అత్యధిక మెజార్టీతోని గెలిపియాలని చెప్తూ For more videos like this, subscribe Big TV channel.